బైబిల్ విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇది మనకు ఒక దిక్సూచి. బైబిల్ అనేది దేవుని హృదయం, బైబిల్ అనేది దేవుని చట్టం, బైబిల్ అనేది దేవుని ప్రేమ. అందుకే అన్ని విషయాలు దేవుడిలో గ్రంథస్థం చేశారు. బైబిల్ విలువ తెలిసిన వాళ్ళు దాన్ని చదవకుండా ఉండలేరు. వాళ్ళ కాదు, విలువ తెలియని వాళ్ళే దీన్ని పక్కన పడేస్తారు. అంత ప్రాముఖ్యతను ప్రయాసం ఇవ్వరు. దీని విలువ తెలిసిన ఏ వ్యక్తి కూడా చదవకుండా ఉండలేరు. అన్యులు చదువుతున్నారు, ఏతువాదులు చదువుతున్నారు, ఛాందస్తవాదులు చదువుతున్నారు, లాయర్లు చదువుతున్నారు, జ్ఞానులు చదువుతున్నారు. కానీ ఒక విశ్వాసం తప్ప బయట జనాలు చదువుతున్నారు. అవునా కదా? ఎందుకంటే ఇందులో జ్ఞానం, ఇందులో దేవుని మార్గం ఉంది. ఏదైనా మనం దానిని విలువైన దానిగా ఎంచకపోతే దాని కొరకు సమయాన్ని కేటాయించాం, దాని మీద శ్రద్ధ పెట్టాం. ఏదైతే నీకు విలువైందో దానికి ప్రత్యేకమైన స్థానం నీ హృదయంలో ఉంటుంది. దాని కొరకు సమయాన్ని వెచ్చిస్తావు. నేను మిమ్మల్ని అందరినీ నమ్ముతున్నాను, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానని. ఒక ఆదివారం మాత్రమే పట్టుకొని వచ్చే క్రైస్తవులు కాదని నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. మరి నా నమ్మకం నిజమో అబద్ధమో మీ మనస్సాక్షి మీకు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ నేను మీకు మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు 30 సంవత్సరాల తర్వాత పరిచర్యలో అడుగుపెట్టాడు. పరిచర్యలో అడుగుపెట్టడానికి ముందు 40 రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేశాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. ఉపవాస ప్రార్థన ముగించుకున్నాక దేవదూతలు పరిచర్య చేశాయి. దేవుని సేవలో అడుగుపెట్టాడు. ఎందుకంటే ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించబడ్డాడో ఆ పనిని ప్రారంభించడానికి ఆత్మపూర్ణుడై ఆ బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి రాగానే పరిశుద్ధాత్మ అతని మీదకి రావడం, ఆకాశం నుండి స్వరం వినబడడం, ఈయన నా ప్రియ కుమారుడు అని నేను ఆనందిస్తున్నానని. ఆ తర్వాత ఉపవాసం ముగించబడిన తర్వాత పరిచర్యను ప్రారంభించాడు. ఆ పరిచర్యలో లక్షలాది మంది దీవించబడ్డారు. గుండెలు చూడడం, కుండెలు నడవడం, పక్షవాతం జబ్బులు బాగుపడడం, గుండె చెందిన వారికి ధైర్యం, నెమ్మది లేని వారికి సమాధానం, చనిపోయిన వారిని పేరు పెట్టి పిలిస్తే వారు తిరిగి లేవడం, ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలిని చూసి ఆకలిని తీర్చడం. ఇవి మాత్రమే కాకుండా తనతో ఒక 12 మందిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ 12 మంది బృందము శిష్య బృందం. వాళ్ళు భూములు, జాగలు, మార్కెట్లు అందరూ వదిలిపెట్టి వైరాగ్యం పుచ్చుకొని ఇంచుమించు ఒక 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి పరిచయం చేశారు. ఇద్దరిద్దరిని పంపించారు. వీళ్ళు ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలు వెనుక ఉండి పీడించే దురాత్మ శక్తులు ఉన్నాయే అవి విడిచిపోయాయి. ప్రజలకు మేలు జరుగుతుంది, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, గ్రామాలు సంతోషించబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు మేలు జరిగినప్పుడు, ప్రజలు కష్టాల నుంచి బయటపడ్డప్పుడు, ప్రజలకు నెమ్మది దొరికినప్పుడు వాళ్ళకున్న డబ్బు ద్వారానో, వాళ్ళకున్న విలువల ద్వారానో, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల ద్వారానో కుష్ఠరోగం దొరికిపోలేదు. వీళ్ళు ప్రార్థన చేస్తే కుష్ఠరోగం దొరికింది. వీళ్ళు ప్రార్థన చేస్తే కొట్టు వాళ్ళు నడుస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళను వెనుక పీడిస్తున్న మాంత్రిక చేతపడే దురాత్మ శక్తుల ప్రభావాలు ఏతున్నాయో అవి మొత్తం తొలగిపోయి ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ పల్లెలో చూసినా ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలండి? కన్నీళ్లకు కారణమైన ఆ బాధ నుంచి బయటపడ్డప్పుడు, ఇంట్లో నెమ్మది లేకుండా సాతాను శక్తుల చేత పీడిపోబడిన వాళ్ళు విడుదల పొంది సంతోషాన్ని అనుభవించినప్పుడు ఇంతకంటే ఏం కావాలి? నేను ఒకప్పుడు తాగుబోతు, ఒకప్పుడు తిరిగిపోతు, అమ్మ నాన్నకు తలనొప్పిగా ఉండేది, 16
సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళు తిట్టడం, స్నేహితులు తిట్టడం, బంధువులు తిట్టడం, రక్త సంబంధులు తిట్టడం. ఎప్పుడైతే నేను చేంజ్ అవ్వాను, ఎప్పుడైతే నా బ్రతుకు మారిందో, ఎప్పుడైతే యేసయ్య మార్గంలోకి వచ్చానో, యేసయ్య తాగుబోతుదనం నుండి అవన్నిటి నుంచి నన్ను విడిపించి నేను బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నాను. 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాను, 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాను. ఇది చూసినప్పుడు అందరికంటే ఎక్కువ ఎవరు సంతోషించుంటారు? తల్లిదండ్రులు. ఆమె దేవుడు సంతోషిస్తాడు ఖచ్చితంగా, కానీ తల్లిదండ్రులు సంతోషించారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మా అమ్మ నాకు కోట్లు పెట్టి నాకు ప్రతి సంవత్సరం గిఫ్ట్లు ఇచ్చేది. నా స్నేహితులు, ఒరే టేస్ట్ కొడుకలు మానరా బాబు, ఈ తంబాకు పొడి మానరా, ఈ తాగుడు మానరా బాబు అంటే నా మంచి కోరే స్నేహితులు ఏం చేసేదంటే, నాకు ఈ న్యూ ఇయర్ వస్తుందంటే సంవత్సరానికి ఒక గిఫ్ట్ కొనిచ్చేది. ఎందుకంటే వీడు మాత్రం ఒక 10 రోజులు తాగుతుంటుంది ఆ గిఫ్ట్ కొరకైనా, మళ్ళీ తాగడం మొదలుపెట్టేది. తాగితే మామూలుగా తాగకపోయింది, 8 సారా ప్యాకెట్లు తాగేది. అప్పుడు సారానే ఉండేది, ప్యాకెట్లు ఉండేది, 4 సీసాల కళ్ళు తాగేది. ఇక పొగాకు పొడి అంటే జోడోకాయల పొట్లు, అది రూపాయి చారణ. అప్పుడు నోపడు అది రూపాయి చారణ. అటువంటి రోజు 2 పొట్లు అయిపోయింది పొగాకు పొడి. నోరంతా పొగాకు వాసన. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నన్ను యేసయ్య మార్చాడు. ఏ అంబేద్కర్ సిద్ధాంతం మార్చలేదు, ఏ అన్నల ప్రభావము విప్లవం నన్ను మార్చలేదు, ఏ అమ్మ నాన్న నన్ను మార్చలేదు, ఏ కుటుంబ సభ్యులు నన్ను మార్చలేదు. మిట్ట మధ్యాహ్నమే పట్టపగటిలే తాగి ఆ రోడ్డు మీద పడిపోతే గండు సీమలు, ఆ స్మెల్ నా మొహాన్ని బట్టి నల్లై, నన్ను తిట్టని వాళ్ళు లేరు, నా మీద ఊచని వాళ్ళు లేరు. హల్లెలూయా. ఈ లైఫ్ నుండి నన్ను చేంజ్ చేసింది యేసయ్య, నన్ను మార్చింది యేసయ్య, నా బ్రతుకులు కట్టింది యేసయ్య. ఎన్ని లక్షలు ఇస్తే ఒక మనిషిని మనం మార్చగలుగుతాం? తీసుకుంటాడు, తర్వాత మారిపోతాడు. నేను చెప్పాను కదా ఆ మధ్యకాలంలో ఒక బ్రదర్ ప్రతి ఆదివారం కళ్యాణ బిర్యానీ పెట్టి గుడికి రాడు. కాబట్టి ఒక 3 వారాలు 4 వారాలు కళ్యాణ బిర్యానీ పెట్టి మళ్ళీ 5వ వారం ఆయన గుడికి పట్టుకొచ్చు. ఉదయం గుడికి, సాయంత్రం కళ్యాణ బిర్యానీ, ఉదయం గుడికి. అంటే అది నిజమైన రక్షణేనా? నిజమైన మారు మనసేనా? యేసు ఎన్ని గ్రామాలు తిరిగాడో, గ్రామాలలో ప్రజలు మేలుకొంటున్నారు. ఒక 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మంది యేసు ఏ అధికారము, ఏ శక్తి, ఏ బలం ఇచ్చాడో అదే బలాన్ని వీళ్ళు ఉపయోగించారు, అదే శక్తిని వీళ్ళు ఉపయోగించారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఈ 12 మంది స్వార్థంతో లేదు. ఆమేన్. యేసును మెప్పించడము, యేసును సంతోషపరచడం, యేసు చెప్పినట్టు చేయడమే తప్ప ఈ 12 మంది స్వంతగా ఏ నిర్ణయాలు తీసుకోకపోయేది. ఒక్క లాస్ట్ మూమెంట్లో యూదా ఇస్కరియోతు తప్ప మిగతా వాళ్ళందరూ, అసలు యూదా ఎంత నమ్మకస్తుడైతే కోశాధికారి పోస్ట్ దేవుడు ఇచ్చాడు శిష్య బృందానికి. ఇక్కడ కోశాధికారి డబ్బులు మెయింటైన్ చేయాలి, వాళ్ళ చేతికి అందిన డబ్బు సంచి, కానుకల సంచి అతని దగ్గరనే ఉండేది. ఎవరు పడితే వాళ్ళ డబ్బు విషయంలో మనం నమ్మం. అంటే యేసయ్యకి ఎంత నమ్మక పాత్రుడైతే ఆ డబ్బు సంచిని యూదాకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత యేసయ్య శిలువలో మరణించడం, ఈ మిగతా వాళ్ళు భయపడి తలుపులేసుకోవడం. యూదా ఇలాంటి నీతిమంతుని చంపించానే, నేను ఎందుకు బ్రతకాలని గిల్టీ ఫీలింగ్తో వెళ్ళి ఊరేసుకొని చనిపోవడం. యేసు 3వ నాడు తిరిగి లేచి మళ్ళీ శిష్యులు వెతుకుంటూ రావడం. ఆ శిలువ దగ్గర లేకపోయినా 3.5 సంవత్సరాలు కలిసి తిని, కలిసి బ్రతికి, కలిసి సేవలో ఉండి, కలిసి ముందుకెళ్ళి, కలిసి జీవించిన ఈ వ్యక్తులు భయపడి పారిపోయారు. కష్టం వచ్చినప్పుడు మన పక్షాన నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమిస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మీకు దూరం వెళ్ళాలనుకో, వాళ్ళు నిజమైన కాదు. ఎప్పుడైతే మీకు కష్టం వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, మా యెహోవా నేనున్నాను అని మనకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు
కష్టము వదిలిపెట్టదు. కష్టాలు వచ్చినప్పుడు ఆప్తులు, బంధువులు అందరూ మనల్ని విడిచిపెడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఈ వచ్చిన కష్టం కంటే, ఈ వచ్చిన బాధ కంటే, ఈ మనల్ని అమితంగా ప్రేమించేవాళ్ళు మనం వదిలిపెట్టినప్పుడు కలిగే ఆ లోతైన గాయము, మనసు జరిగిన దెబ్బ అది మానిపోదు. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు అంత గాయమైనా, యేసు ప్రభు అంతగా ఇదైపోయినా కూడా ఏం చేశారంటే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ పాత వృత్తిలోకి వెళ్ళిపోయారు. ఒరే చేపలు పట్టుకొని బ్రతుకుదామా, ఏసై దగ్గరికి రాకముందు ఏ పనులు చేశారో ఆ పనులకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఎందుకు చేపలు పడుతున్నారు? ఈ 3.5 సంవత్సరాలు నేర్పించింది ఇదేనా? నేను మీకు ఇదేనా మీ విశ్వాసం, ఇదేనా మీ భక్తి అని చీవాట్లు పెట్టడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కానీ సింగిల్ మాట లేదు. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే వీటిని మరలా నిలబెట్టాలి. ఒక వ్యక్తిని బాగు చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని కట్టాలనుకుంటున్నప్పుడు, ఒక గృహాన్ని కట్టాలనుకున్నప్పుడు అందులో ఉన్న లొసుగులు, సమస్యలు ఎత్తి చూపించి నానా అంగావ చేసి నోరు నాలుగా హద్దు దాటి మాట్లాడడం కాదు. కానీ ఎలాగో తిరిగి ఈ కుటుంబాన్ని కట్టాలి, ఎలాగో తిరిగి భార్యను కట్టుకోవాలి, ఎలాగో తిరిగి భర్తను కట్టాలి, ఎలాగో తిరిగి పిల్లలు కట్టుకోవాలని ఆలోచనే ఉండాలి తప్ప జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకొని బైబిల్ అంటుంది మిత్రభేదము కలుగజేసేవారు జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తుతారట. గొడవలు ఎక్కువైపోతాయి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం వచ్చిన ప్రతిసారి మీ నాన్న ఇట్లానే నన్ను, మీ అమ్మ ఇట్లానే అల్లుడు అత్తమామల గురించి ఎప్పటి సంగతి 10 years బ్యాక్ జరిగింది. కానీ ఇప్పటికీ మర్చిపోను. దానివల్ల ఏమైపోద్ది? భార్య ప్రేమగానే మాట్లాడుతుంది, మనసులో మాత్రం ఉండిపోతుంది. మా అమ్మ నాన్న అంటావా, పైకి మాత్రం బాగానే ఉంటుంది, ఏం బాధపడదు. కానీ లోపల మాత్రం పురుగు కొరికినట్టు కొరుకుతున్నాడు. అంటే గతం ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది, గతం ఎప్పుడు కూడా మనల్ని వేధిస్తుంది. కానీ వాళ్ళ గతాన్ని చూడలేదు. రేపు పొద్దున వీరి ద్వారా ప్రపంచంలో సువార్త ఎలాగో వెలువలాగా వ్యాపిస్తుంది. అందులో తోమ చాలా డౌటింగ్తో మాట, నేను వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. అప్పుడు తోమని పిలిచి ఒరే బాబు రా అని ప్రక్కలో వేలు పెట్టి ఆ చేతిలో వేలు పెట్టి చెప్పి, నువ్వు అవిశ్వాసవి కాక విశ్వాసపయుడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. మనము తోమకు రుణస్తులు. ఎందుకంటే మన భారతదేశానికి 12 మంది శిష్యులలో ఒకరైన తోమ మన భారతదేశానికి వచ్చాడు. అతని సమాధి చెన్నైలో ఉంది, థామస్ మౌంట్. హల్లెలూయా. ఎంత ధన్యులమ్మా. ఈరోజు ప్రపంచంలో అంతటా 12 మంది ద్వారా సువార్త విస్తరించింది. ఒకవేళ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, చేపలు పడడానికి వెళ్ళారు, వీళ్ళు భయపడి చదువుకున్నారు, నేను సిలువలో బంధిస్తున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్ అయిన వాళ్ళు చూసుకొని స్వార్థంతో ఆలోచించారు. 3.5 సంవత్సరాలు నా బోధలు విన్నారు, 3.5 సంవత్సరాలు వాళ్ళ ద్వారా కూడా దయ్యాలు వెళ్ళిపోయి రోగులు బాగుపడ్డారు, 3.5 సంవత్సరాలు వాళ్ళ చేతుల మీద ఉండాలి, 5 చేతులు అద్భుతాలు జరిగాయి. అలాంటి ఈ ప్రజలు బ్యాక్ అయిపోయారని వాళ్ళ భవిష్యత్తును పాడు చేయలేదు. కానీ వీళ్ళు ఫ్యూచర్లో ప్రపంచ దేశాల వరకు దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. అందులో ఒక వ్యక్తి తోమ మనకు, మన భారతదేశానికి దీవెనకరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత వారిని బలపరచడం, వాళ్ళు చేపలు పట్టే దగ్గరికి వెళ్ళారు, గుర్తుపట్టట్లేదు, మైమస్వరూపేసి కదా, తినడానికి ఏమన్నా ఉందని అడిగాడు. ఆ చేపలు కాల్చి వారికి ఇచ్చాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. వాక్యం అర్థమైనప్పుడు, వాక్కు అర్థమైనప్పుడు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన అర్థమైనప్పుడు మన లైఫ్లో మార్పు స్టార్ట్ అవుతుంది, మన జీవితంలో చేంజ్ స్టార్ట్ అవుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. ఎప్పటి వరకైతే యేసు మనకు అర్థం కాదో అప్పటి వరకు మన లైఫ్లో మార్పు రాదు, మన జీవితంలో మార్పు రాదు, మన బ్రతుకులో మార్పు రాదు. వాళ్ళు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళతో 40 రోజులు ఉన్న ప్రభు 6వ రోజు 40 రోజులు అనేక విషయాలు నేర్పించి
ఎలా వెళ్ళిపోతున్నాడో అలాగే తిరిగి వస్తారని వీళ్ళు ఆకాశం వైపు చూస్తుంటే ఇద్దరు దేవదూతలు కిందికి దిగి వచ్చి దైవజనులు మన మధ్యలోకి వస్తున్నారు కదా, గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామమున మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ గలిలయ మనుషులారా, ఈ యేసు ఎలాగో ఆరోహణమైపోవుట మీరు చూస్తున్నారో అలాగే ఆయన తిరిగి వస్తాడు. అది వాళ్ళ గుండెల్లో నాటుకుంది, వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచింది, వాళ్ళ నమ్మకాన్ని పటిష్టం చేసింది. చివరి మాటలు, యేసయ్య చివరి మాటలు ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్తున్నప్పుడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము చేసిన ఆత్మ కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వస్తాడు, మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, అత్యుత్తమైన పని ఏంటంటే ఆయన మీలో ఉంటే మీరు యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యూదయలో సాక్షులుగా ఉంటారు, సమరయలో సాక్షులుగా ఉంటారు, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి మీరు ఏం ప్రయత్నాలు చేయకండి. 60 రోజులు మీరు నేర్చుకున్నారు, 3.5 సంవత్సరాలు అనేక అనుభవాలు మీకున్నాయి, ప్రాక్టికల్ థియరీ 2 అనుభవాలు మీకున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు కావాల్సింది ఆత్మదేవుడు, మీకు కావాల్సింది త్రిత్వంలో ఉన్న 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వస్తే నా వాటిలోని తీసుకొని నన్ను మైపరిచి నా గురించి అనేక విషయాలు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ టీచర్, పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. తానంతట తానే ఏమి బోధించడు. నా వాటిలో అంటే యేసును మహిమపరుస్తాడు, యేసును గురించి మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ చెప్తుంది, మనమేం చెప్తాం? నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, అది చెప్పాడు. యేసును మహిమపరిచేటట్టు యేసును గురించే బోధిస్తాడు. పాపముల గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పుల గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సరళ స్వభావుడు, మృదువు స్వభావి. ఆయనను దుఃఖపరచకుడని బైబిల్ చెప్తుంది. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే ఆయన ఏడవగలరు, బాధపడగలరు. అది మనం మాత్రమే చేయగలుగుతాం. దేవుని బాధ పెట్టే విషయాలు, దుఃఖపరిచే విషయాలు. వీళ్ళు ఏం చేశారు? మేడగదిలోనికి వెళ్ళి 10 రోజుల ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకొని ఆ కూడికలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ డైలీ ప్రార్థన చేస్తున్నారు. ఒక 120 మంది. ఈ 120 మంది ప్రార్థిస్తున్నారు, ప్రభు స్తుతిస్తున్నారు. బైబిల్ చెప్తుంది, వాళ్ళు యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళి ఎడతెగక దేవునికి స్తోత్రం చేయించుందిరని లూకా సువార్త 23వ అధ్యాయం చివరి వచనాలలో ఉంటుంది. చదవాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిన విషయాలే మరొకసారి రిమైండ్ చేద్దాం. ఈలోపు ఈ 120 మంది యొక్క ఆశ, ఆలోచన, ప్రార్థన, హృదయము అన్నీ ఒకటే. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు. పాత నిబంధన కాలంలో ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీదకి, ఒక ప్రత్యేకమైన సమయంలో వచ్చి ఆ పనిని ముగించుకొని వెళ్ళిపోయేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పర్మనెంట్గా మనుషుల హృదయాలు లేడు, కానీ పర్మనెంట్గా ఉండడానికి వస్తున్నాడు మేడగదిలోనికి. ఆయన రాకడ వరకు మనల్ని సిద్ధం చేసి అప్పటి వరకు ఆయన మనలో ఉండడానికి వస్తున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ గాలి రూపంలో, అగ్ని రూపంలో, నాలుకల రూపంలో అగ్ని ఒక్కొక్కరి మీద వాడితే 120 మంది ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే యెరూషలేములో నివసించే 14 భాషలు మాట్లాడే ప్రజలకు ఆ అల్లరి వినబడితే తెల్లవారుతుండగానే వాళ్ళు పరిగెత్తుకొని వస్తే వీళ్ళు తాగి మత్తులై ఉన్నారు. ఏదో కొత్త మద్యం తాగారు, ఊగుతున్నారు, తూలుతున్నారని ఆ వచ్చిన ప్రజలు కామెంటరీ చేస్తూ ఉంటే అది విన్న పేతురు, మిగతా 11 మంది శిష్యులు లేచి నిలబడినప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథములో ఉన్న ప్రవచనాన్ని
అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని బైబిల్లో ఉన్న వాక్కును గుర్తు చేస్తున్నాడు. ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రవచనాన్ని గుర్తు చేసి యేసుక్రీస్తుని గురించి సువార్త వారికి అందించాడు. దుష్టుడిని మీరు విడుదల చేశారు, నీతిమంతుడైన యేసును మీరు సిలువ వేశారు. ఆయనను మరణం బంధించడం అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించుకొని మూడవ నాడు మృత్యుంజయుడై 40 రోజులు మాకు కనిపించి అనేక పరలోక రాజ్య విషయాలు మాకు బోధించి ఆయన ఆరాధనమైపోయేటప్పుడు చివరి మాటలు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మల గురించి చెప్పినప్పుడు మా మనసు కలత చెందక విశ్వాసంతో 10 రోజుల ప్రార్థన కూడికలో పాలు పొందితే ఆ ప్రార్థన ఫలితమే ఈ ఆత్మ అనుభవం. మీరు సిలువ వేశారు, దుష్టులకు అప్పగించారు. అప్పుడు అక్కడున్న 3000 మంది పేతురు మాటలు విని వాళ్ళ హృదయంలో నొచ్చుకొని ఆ వాక్కు, ఆ మాటలు, ఆ దేవుని ఆలోచన 3000 మంది హృదయాలను కదిలించి. ఎందుకు? అది పేతురు సొంత మెదడులో పుట్టిన పైత్యం కాదు, పేతురు మెదడులో పుట్టిన ఆలోచన కాదు, పేతురు మనసులో పుట్టిన తలంపు కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అనుగ్రహించిన ఆ ఆలోచనను పంచుకున్నప్పుడు 3000 మంది మైండ్ ఒక్క తాటి మీదకి వచ్చి అందరు కలిసి మొత్త ఘట్టంగా సహోదరులారా మాకు రక్షణ కావాలి, మాకు ఆ యేసు కావాలి, మాకు మీరు పొందిన అనుభవం మాకు కావాలి, మీరు ఆనందిస్తున్న ఆనందం మాకు కావాలి, మమ్మల్ని లేట్ చేయమంటావు అంటే అన్న మొట్టమొదటి మాట మీరు మారుమనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. ఇవి రెండు జరిగేయడానికి నిదర్శనము బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరము మీకు అనుగ్రహింపబడుతుంది. మీకును, మీ సమీపస్తులకు, మీ దూరస్తులకు ఇది అనుగ్రహించబడుతుంది. మూర్ఖులకి, తరం వారికి వేరే జీవించండి. అప్పుడు స్టార్ట్ అయింది సంఘం. హల్లెలూయా. చర్చ్ అప్పుడు స్టార్ట్ అయింది. 120 మంది పోయి 3000 మంది అయ్యారు. 3000 మంది పోయి 5000, 4000 సంఖ్య పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. ఈ సంఖ్య పెరుగుతున్నప్పుడు జరిగింది ఏంటంటే 6వ అధ్యాయంలోకి రండి. 2 మాటలు చెప్పి అయ్యేట ఇస్తాను. బ్రదర్ తీసుకురావాలి. హల్లెలూయా. 5 మాటలు చెప్పమని నాకు ముందే పర్మిషన్ ఇచ్చారు. మీరు కంగారు పడకండి, అయ్యే కూర్చున్నట్టు ఏం చెప్తున్నాను అని ఫోన్లో చెప్పారు. మీరు కొన్ని మాటలు మార్చుకోండి అంటే నేను మార్చుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. 6వ అధ్యాయం మొదటి నుంచి కొరకు వచ్చినాం. అపొస్తలుల 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోనే విధవరాలను చూసినని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి దూచి చదువుసాగింది. ఆమేన్. సరిపోతుంది. తర్వాత మళ్ళీ చదువు. అక్కడ పరిచర్య విస్తరిస్తుంది, సంఘం విస్తరిస్తుంది, శిష్యుల సంఖ్య పెరుగుతుంది, సమర్పించుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈలో కొంతమంది విధానాలు కూడా పరిచర్యను సమర్పించుకున్నారు. భాష భేదం ప్రతి చోట ఉంటుందండి. అన్ని భాషల నుంచి ఒక తీరు చూస్తారు, ఏ భాష రానో ఇంకొక తీరు చూస్తారు. దాని విలువలు వేరు, అది భాష బట్టి. అక్కడ కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. వీళ్ళెవరు రక్షించబడిన ప్రజలు, వీళ్ళెవరు ప్రభువు సమర్పించుకున్న వాళ్ళు, దేవుని సేవలో ఉన్న వాళ్ళు చిన్న చూపు చూడడం మొదలు పెట్టారట. అది మనసు కొంచెం గాయం అనిపిస్తే, ఎవరన్నా చిన్న చూపు చూస్తే, ఎవరన్నా మానసికంగా బాధపెడితే వీళ్ళు ఒకరి మీద ఒకరు సనుగులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోయింది? పరిచర్య ఉజ్జీవంగా ముందుకెళ్తుంది, ఆత్మలు రక్షించబడుతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు, వేల మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు, సంఘం విస్తరిస్తుంది, సేవకు సమర్పించుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, ఫేరుకు సమర్పించుకునే విలువల సంఖ్య ఎక్కువైపోయింది. ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళకు భోజనం కాడ గొడవ వచ్చింది. అంటే భాషను బట్టి. ఇప్పుడు ఉదాహరణకు అయ్యా మమ్మల్ని హైదరాబాద్ పంపాడు ట్రైనింగ్, సిటీసీ వస్తుంది. అక్కడ వెళ్తే వీళ్ళు పల్లెటూరు వచ్చిందని ఎంత భయంకరంగా చిన్న చూపు చూసేదంటే అంత భయంకరంగా చిన్న చూపు చూసేది. అది ట్రైనింగ్లో నాకు అనుభవం. నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడగలుగుతాను. హల్లెలూయా.
భేదము మాకు కనిపించింది. అప్పుడు మా మనసులో మాకు బాధ అనిపించింది. ఎందుకు పల్లెటూరులో ఉన్న వాళ్ళు తెలివి ఉండదా? ఒక్కొక్కరిని చూడండి, మేధావులు. పివి నరసింహరావు ఎక్కడి నుండి వచ్చాడు? ఇది కవులు పుట్టిన గడ్డ మడికొండ. దీని చరిత్ర మీకు తెలిస్తే. హల్లెలూయా. ఎక్కడన్నా సామాన్యమైన ఊరు నుండి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళ అజ్ఞానము, అమాయకత్వం. కాబట్టి మాకు హిందీ రాదని, ఇంగ్లీష్ రాదని ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఈ భాష వచ్చిన వాళ్ళు వచ్చిన చూపు చూసి దేవుని దృష్టిలో అందరూ సమానం. అయితే మేము బాధపడాలి. అలాంటిదే ఇప్పుడు కాదు అప్పుడే ఉంది అని చెప్పడానికి మాట చెప్తున్నాను. అక్కడ ఏముంది? మొదటి వచ్చిన చదవండి మరొకసారి. విస్తరించినప్పుడు సనుగుకొన సాగి. అంటే ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు సమస్య కత్తి అనుకున్నాం, నైఫ్. చాలా మంది పిడిని కాకుండా కత్తిని పట్టుకుంటారు. అర్థమవుతుందన్నమాట. సమస్య ఒక నైఫ్, కత్తి అనుకున్నాం. అయితే కత్తిని పట్టుకుంటారు, బదులుగా ఉన్న కత్తి అంటే సమస్యను పట్టుకుంటాం. కానీ పిడిని పట్టుకుంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఈ పిడిని వదిలేసి కత్తిని పట్టుకుంటే గాయాలు కావా? అవుతాయి. సమస్య వస్తే పరిష్కార దిశగా ఆలోచించాలి. ఆ రోజుల్లో ఉన్న అపోస్తలులు 12 మంది వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు నిందించలేదు, వాళ్ళు నిందించలేదు, ఇద్దరు గొడవ పడ్డారు కదా, ఇద్దరు నిందించలేదు. అసలు పరిష్కార దిశగా ఆలోచించారు. అప్పుడే పుట్టింది వాళ్ళకి ఆలోచన ఏంటంటే, ఒక టీం కావాలి. అక్కడ బైబిల్ ఏమంటుంది చదవండి, ఆ చదువులేసిన భాగం నుండి. అప్పుడు 12 అపోస్తలులు శిష్యుల సమూహమును పిలిచి దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో దేవుడు అపోస్తలుల ద్వారా వాళ్ళని ఏమన్నాడు చెప్పండి? 7 మనుషులు. ఆమేన్. దేన్ని ఆపాదించొద్దు. వాళ్ళకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న 7 మనుషులను మీరు ఎన్నుకోండి. హల్లెలూయా. వీళ్ళు గొడవ పెట్టుకున్న వాళ్ళని నిందించలేదు, విధవరాలను నిందించలేదు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిందించలేదు. ఇప్పుడు మేము పరిచర్యలో ఉన్నాం, దేవుని సేవలో ఉన్నాం. ఇప్పుడు అయిన దానికి కాని దానికి దైవజనులను పిలవద్దు, సేవకులను పిలవద్దు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన పరిచయలు ఉంటారు. వాళ్ళ అవసరత ఉంటేనే పిలవాలి. మేము ఆహారం పంచి పెట్టడం యుక్తము కాదు. మేము ప్రార్థనలో వాక్యంలో ఉండాలి. సంఘము, ఆ సంఘ కాపరికి ఎలాంటి వెసులుబాటు కలిగించాలంటే, రక్షించబడిన విశ్వాసులు, మా దైవజనులు ఎక్కువ టైం ప్రార్థనలో ఉండాలి, ఎక్కువ టైం వాక్య ధ్యానంలో ఉండాలి. అప్పుడే ప్రజలకు దేవుని ఆలోచన అందించగలుగుతారు. 24 గంటలు ప్రోగ్రామ్స్ పెట్టుకొని తిరగొద్దు. దైవజనులు 70%, 70% యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. 30% ప్రజలకు, సంఘానికి పరిచయం చేయాలి. ఈ రోజుల్లో అది ఉల్టా అయిపోయింది. 5% యేసయ్య దగ్గర కూర్చుంటున్నారు, 95% సంఘ కార్యక్రమాలలో ప్రజలకు సేవ చేస్తున్నారు. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. శిష్యులను వారి యొద్దకు పిలిచి మీరేమన్నారు అని మాట్లాడట్లేదు. అది పెరిగి పెద్దదైతే చిలికి గాలివానగా మారుతుంది. కానీ పరిష్కారం ఆలోచించారు. గొడవలు అవుతున్నాయి ఫుడ్ విషయంలో, సంఖ్య పెరిగేసరికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, శిష్యులను అపోస్తలులను తమ యొద్దకు పిలిచి, మేము దేవుని వాక్యాన్ని పంచిపెట్టడం మాని మేము ప్రార్థనలో ఉండాలి, వాక్య జ్ఞానంలో ఉండాలి, ఆహారం పంచిపెట్టకుండా మీ సమస్యలకు పరిష్కారం ఇచ్చకుండా, దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపుకు అన్యాయం చేసుకో, న్యాయం చేయకుండా వీటిల్లోనే రొటీన్ లైఫ్ లో మేము మునిగిపోవద్దు. కనుక మీలో 7 మనుషులను మీరు ఎన్నుకోండి. ఇది దేవుని పద్ధతి. చాలా మందికి నచ్చదు, బైబిల్ పద్ధతి. సమస్య వస్తే దాన్ని పెద్దగా చేయలేదండి.
మనం ఏం చేస్తాము? అందరికీ రుద్దుతాం, కట్టెకి రాసి పనికిరాదు దాన్ని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళని పిలిచి వాళ్ళ స్టాండర్డ్ చెప్పారు. మా స్టాండర్డ్ ఇది, మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ద్వారా గొడవ వచ్చిందని వాళ్ళని ఏదో నిందించకండి. పరిష్కారం ఇది. ఒక 7 మనుషుల్ని ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారిని ఏర్పరచుకోండి. అప్పుడు వారిని ఈ పనికి నియమితము. హల్లెలూయా. ఈ 7 మనుషులు ఎన్నుకుంటే, అంటే ఎన్నుకోవడం ఎక్కడ పుట్టింది? ఏ సందర్భంలో? వీళ్ళ మెయిన్ పని ఏంటి చెప్పండి? భోజనం పంచిపెట్టాలి. భోజనం పంచిపెట్టాలి. వీళ్ళు పరిచర్య గురించి కానీ, పాస్టర్ గురించి కానీ, సంఘం గురించి కానీ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకు? వీళ్ళలో ఆత్మ ఉంది కనుక, వీళ్ళలో దైవిక జ్ఞానం ఉంది కనుక వీళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు? వారిలో ఒకే ఆత్మ అందరిలో. ఆ ఆలోచన నీవు ఆ ఆత్మకు దగ్గరగా ఉండాలి, కానీ ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అలాగూ 7 ఎన్నుకొని ఆ పనులు, ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ 7 ఒక 3 చేయొద్దు, ఒకటి మాత్రమే చేయాలి. హల్లెలూయా. అంటే ఏంటంటే అధికారం చెలాయించొద్దు, పెత్తనం చేయొద్దు. సంఘం మీద కానీ సేవకుల మీద కానీ అధికారం జులుమంటారే, అది చేయొద్దు. పెత్తనం అసలే చేయొద్దు. హల్లెలూయా. తిరుగుబాటుతనం, రిటాలియేషన్ చేయొద్దు. మరేం చేయాలి? బాధ్యతను నిర్వర్తించాలి. ఆమేన్. పెత్తనము కాదు, అధికారం కాదు, జులుము కాదు, కానీ బాధ్యత. ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, ఏ పని నిమిత్తం ఎన్నుకున్నాడో అది మాత్రమే చేస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలలో గొడవలు ఉండవు, సంఘాలు 2 కావు, కోట్ల చుట్టూ తిరగరు, తలకాయలు బలపట్టుకోరు. లేక చెప్పేవాళ్ళు లేక, అర్థం కాక, అవగాహన లేక, అర్థమైన ఆత్మకు మనం లోబడక, పరిశుద్ధాత్మ దేవునికి భయపడక, వాక్యానికి మన గుండెల్లో చోటివ్వక, మనసుకు నచ్చినట్టు. ఎందుకంటే మనం మనుషులం కదండి, మనకు అహం ఎక్కువ ఉంటుంది, గర్వం ఎక్కువ ఉంటుంది మనకు. ఇది అడ్డు తగ్గుతుంది దేవుని ఉద్దేశానికి, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకు. మన జ్ఞానం అడ్డు తగ్గుతుంది, మన పదవి, మన ఉద్యోగం, మన ఆస్తి, మన అంతస్తు, మనకున్న సమస్తం అడ్డు తగ్గుతుంది. నేను అంటాను, చిన్న చీమనే నన్ను సృష్టించగలుగుతావా? సృష్టించలేదు. దేవుడి కంటే నీవు నేను గొప్పవాళ్ళమా? సృష్టికర్త కంటే నీవు నేను గొప్పవాళ్ళమా? నువ్వు ఆయనతో పోల్చుకో, పాస్టర్తో కాదు. నువ్వు ఆయనతో పోల్చుకో, పక్కింటి ఆయనతో కాదు. నువ్వు ఆయనతో పోల్చుకో, సంఘంలో ఉన్న వారితో కాదు. నువ్వు క్రీస్తుతో పోటీ పడి ఆయన వల్ల మారడానికి ప్రయత్నం చేయాలి. మనకు తెలియకుండా, మనకు అర్థం కాకుండా సాతానుడు మనల్ని హీరో చేస్తాడు. నువ్వు లేకపోతే వెళ్తాడు. నువ్వే ఆ సంఘంలో మెయిన్ రోల్ పోయిస్తున్నావు, నువ్వే ఇన్ని లక్షలు ఇచ్చావు, ఇంత చేసావు అంటే అప్పుడు చెప్పాలి, ప్రభా నువ్వు కృప ఇవ్వకుంటే నేను చేయలేదు, నా గొప్పతనం ఏమి లేదని మనల్ని మనం తగ్గించుకొని సిలువకు అప్పగించుకోవాలి. కానీ గొడవలైనట్టు బైబిల్ ఎక్కడ ఉన్నాయా చెప్పండి? సంఘ పెద్దలు గొడవ పెట్టారు. మాస్టర్ ఆత్మకు సమర్పించుకోవాలి, పెద్దలు ఆత్మకు సమర్పించుకోవాలి, విశ్వాసులు ఆత్మకు సమర్పించుకోవాలి. ప్రాబ్లం ఎక్కడండి? అందరిలో కూడా అదే ఆత్మ కాబట్టి ఒకే ఆలోచన. కొర్నేలుతో ఏ దేవుడు చెప్పాడో అదే దేవుడు పేతురుతో మాట్లాడాడు. పేతురుతో ఏ దేవుడు చెప్పాడో అదే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి బాధ్యత అంటే చర్చికి సహకారంగా ఉండాలి, పాస్టర్కి సహకారంగా ఉండాలి, మినిస్ట్రీకి సహకారంగా ఉండాలి, సంఘానికి సహకారంగా ఉండాలి తప్ప దేవుడు ఎదుర్కొనే పెద్దలు లేక టీం లేక 7 మనుషులు ఆ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని కృపను బట్టి నాకు మాత్రం అటువంటి పిల్లలు దేవుడు ఇవ్వలేదు. వయసులో ఎంత పెద్దవాళ్ళైనా వాక్యానికి వినిపించి, వయసులో అందరికంటే చిన్నవాళ్ళైనా నన్ను గౌరవించే విధానం చూసినాను చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.
అబద్ధం చెప్పట్లేదు, ఏదో నటనతో మాట్లాడట్లేదు, రియాలిటీ చెప్తున్నాను. అందుకు నేను సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. దేవునికి ఎక్కువ వాక్యాన్ని ప్రయాణించి ఒక దైవజనుడిగా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నాకు వ్యతిరేకంగా సింగిల్ పదం కూడా నా ముందు నిలబడి ఇక్కడ నడిగొండలో ఉన్న పెద్దలు ఒక్క మాట మాట్లాడారు. రైట్ నా ఈ రోజు వరకు తండ్రి లాంటి వయసు ఉన్నవారు, అన్న లాంటి వయసు ఉన్నవారు, చదువుకున్నవారు, పెద్ద పెద్దవారు, కానీ ఈ రోజు వరకు కూడా ఆయన దైవజనుడు చిన్న దేవుడు అతన్ని ఏర్పాటు చేస్తున్నారు. జస్ట్ అలాంటి బిడ్డలు ఇచ్చినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ యేసయ్యను మహిమపరుస్తున్నాను. గట్టిగా చదువుకోండి. కాబట్టి ఈ చిన్న విషయం మనకు అర్థం కావాలని నేనేమనుకున్నానంటే, ఒక టీం, ఆధ్యాత్మిక ఒక బృందం, సంఘక్షేమాభివృద్ధిలో ఆధ్యాత్మిక ఒక బృందం. హల్లెలూయా. మా మ్యాగజైన్ పేరు ఫాలో జీసస్. అంతకుముందు కూడా ఫాలో జీసస్ గాస్పెల్ మినిస్ట్రీ అని అయ్యగారు కూడా ఒకసారి సువార్త బృందం, సువార్త సేవ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు కూడా అనిపించింది, ఫాలో జీసస్ గాస్పెల్ టీమ్ అని నెలలో ఒక 2 రోజులు సువార్త ప్రకటించే ఒక టీం. హల్లెలూయా. దేవుని వెంబడించే ఒక టీం. ఈ నేమ్ను మించిన నేమ్ లేదు ప్రపంచంలో. యేసునే వెంబడించాలి. ఆమేన్. అందుకని ఆ పదం చాలా ఇష్టం. ఎందుకంటే పాస్టర్ గారే దేవుని సన్నిధిలో ప్రార్థించిన మన మ్యాగజైన్ పేరు ఫాలో జీసస్. హల్లెలూయా. యేసును వెంబడించి ఏది ఉండదు, ప్రభునే వెంబడించాలి. కాబట్టి ఒక టీం అన్నప్పుడు ఒక్కరికే ప్రాధాన్యత ఉండదు. క్రికెట్లో 12 మంది ఆడితేనే ఇండియా గెలిచింది. అట్లా ఒకరు బౌలింగ్ చేయొచ్చు, ఒకరు బ్యాటింగ్ చేయొచ్చు, ఒకరు క్యాచ్ చేయొచ్చు, ఒకరు రన్నింగ్ చేయొచ్చు. ఇవన్నీ అందరూ కలిస్తేనే టీం. అట్లా సంఘం కానీ పరిచయం కానీ అందరూ కలిస్తేనే ఫ్లేమ్ చేయాలి. ఇప్పుడు ఇది రైట్ టైం అని నేను అనుకుంటున్నాను. వీళ్ళకు కూడా అసలు ఎట్లా వీళ్ళు ముందుకు వెళ్ళాలనేది కూడా అయ్యే దగ్గర టైం తీసుకొని 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ 12 మంది పెద్దలకు కూడా మనము దేవుని యొక్క ఆలోచన పంచుకొని కొన్ని బాధ్యతలు భౌతికంగా ఇంతకాలము మీరేదో మీకు నచ్చినట్టు మీరు జీవించారు. కానీ ఈ రోజు నుండి ఈ 12 మంది తీర్మానం తీసుకొని ఇది కూడా నా ఫ్యామిలీ అన్న భావనతో ముందుకొచ్చి ఎట్లయితే అన్నిటికీ సమయాలు కేటాయిస్తున్నారో పరిచయం కూడా సమయం కేటాయించి రానున్న దినాల్లో మీరు పరిచర్యకు, పాస్టర్లకు, సంఘానికి, విశ్వాసులకు సహకరించాలి బాధ్యతతో. ఎలా ముందుకు వెళ్దాం అనేది రానున్న దినాల్లో మనం నేర్చుకుందాం. ఒక్క నిమిషం కాలం వస్తుంటే చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. సంఘమంతా ప్రార్థన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు ఎన్నిక చేయబడ్డ ఈ 12 మంది దేవునికి మహిమ కలుగుగాక. ఈ 12 మందిని మీరు ఈ మధ్య పెద్దలంతవరకు మీరు ఎవరు ఇవ్వలేకపోయారు. సరే, నేను ప్రార్థన చేశాను. ప్రభు సన్నిధిలో ఒక 1 month నుండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా ముందుకు తీసుకొచ్చిన పేర్లు ఒక 12 పేర్లు, 12 మంది. ఈ 12 మందిని ఈ వేదిక దగ్గరికి వచ్చి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి ఫోన్ కాల్ చేయలేదండి, ఎవరికి చెప్పలేదు. ప్రభు సన్నిధిలో ప్రతి వారం నేను ప్రకటన చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి వారం ప్రకటన చేసుకుంటూ వస్తున్నాను. దేవుడు మహాకృప ప్రార్థిస్తున్నారు.